మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం బీజేఆర్ నగర్ లో పర్యటించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ జవహర్ నగర్ లో 100 అడుగుల రోడ్లు నిర్మించాలని సుమారు 100 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు రోడ్లకు గ్రాంట్ ఇవ్వడంతో మొదలైన రోడ్ల పనులు 100 ఫీట్ల రోడ్డు విస్తీర్ణంలో తమ జాగాలు పోతున్నాయని బాధితులు ఎంపీ ఈటెల రాజేందర్ కు తెలుపుకోవడంతో రోడ్లను పరిశీలించి తగు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరుతామని బాధితులకు హామీ ఇచ్చిన ఈటెల రాజేందర్. నమస్కారం. చెన్నపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 100 ఫీట్ల రోడ్లు చేయాలనే సంకల్పం చూడడానికి వినడానికి అందంగానే ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ అనగానే కుక్కడకు ఆక్రమించుకొని వేసుకున్న ఇల్లుగా కట్టుకున్న ఇల్లుగా భావిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, 4 ఇళ్లల్లో బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, 4 ఇళ్లల్లో అంట్లు తోమే వాళ్ళు కావచ్చు, మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న అంటే గ్రామాలలో వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్ముకొని ఈ బాలాజీ నగర్లో 60 గజాలు, 70 గజాలు, 100 గజాలు భూములు కొనుక్కొని నివాసం ఉంటున్న వాళ్ళు. అంటే ఇక్కడ నిర్మించబడ్డటువంటి ఇల్లు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వపరమైన స్థలాలలో అక్రమంగా కట్టుకున్న ఇల్లుగానే వాళ్ళు భావిస్తారు. కానీ పేదలు మాత్రం ఇక్కడ కొనుక్కొని కట్టుకున్న ఇల్లుగా వాస్తవంగా ఉంటుంది. మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ అయితే ఉందో, దరఖాస్తు అయితే ఉందో తప్పకుండా మాట్లాడుతూ ఇవాళ మీరు ఇచ్చింది కాబట్టి నేను అంటున్నది చెన్నపురం చౌరస్తా నుంచి వెళ్ళి ఈ కమార్ వరకు ఇక్కడ మాత్రమే 100 ఫీట్లు చేస్తున్నారు. ఇలా రాధికా వరకేమో 60 ఫీట్ల వరకే ఉంది అని అవుతుందో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. తప్పకుండా 80 ఫీట్లో 60 ఫీట్లో మీరు చెప్తున్నట్టుగా భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఖాళీ స్థలాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ భూమికి వాల్యూ ఎంత ఉంటుందో, ఇల్లుకు వాల్యూ ఎంత ఉంటుందో అంత కంపెనీని తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ మనం పెడతాం. వాళ్ళు కాబట్టి, నోరు లేని వాళ్ళు కాబట్టి, మీరు అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి బుల్డోజ్ చేసి మేము కూలగొడతాం, మేము రోడ్డు వేసుకుంటూ పోతామంటే అంత జాగిరి కాదు. ఇప్పటికే ఎందుకో అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాం. రోడ్లు మంచిగా ఉండాల్సిందే, ఇల్లు మంచిగా ఉండాల్సిందే, మోరీలు మంచిగా ఉండాల్సిందే, ఎవ్వరు కావట్లేదు. కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులతో మాట్లాడి మరి ఇట్లా మేము రోడ్ వేయాలనుకుంటున్నాం, మీ బాధ ఏంటి, వాళ్ళ బాధలు వినాలి. వాళ్ళు విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో అట్లా వాళ్ళకి ఒక గుంటెడు భూమి, ఒక గజం భూమి కూడా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించి, వాళ్ళ ఇళ్ళకు కూడా ఎంత వాల్యూ ఉందో అంత కట్టించేయాలి తప్ప ఉత్తమైన ఇవన్నీ మీరు అక్రమంగా ఆక్రమించుకుని చెప్పి భూమిలోకి చేస్తే మాత్రం నేను మీ వెంట ఉంటా అని చెప్పి మనం చేస్తాను. ఈరోజే మాట్లాడే ప్రయత్నం చేస్తా.